హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేష్ అంటే. ఈరోజు మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు రుద్రాక్ష చెట్టు అండి. చాలామంది చూసే ఉంటారు. నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను ఈ చెట్టుని, నేను ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ రుద్రాక్ష చెట్టుకి చాలా రుద్రాక్ష కాయలన్నీ ఉన్నాయండి. నాకు ఇప్పటివరకు రుద్రాక్ష కాయలు ఎలా వస్తాయో కూడా తెలియదు, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైంది, ఓకే ఈ కాయల నుంచి రుద్రాక్ష వస్తుందనేసి. నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఈ రుద్రాక్ష కాయల నుంచి ఈ రుద్రాక్ష కాయలు అనేవి చాలా తెల్లగా ఉన్నాయండి. ఇది ఒకరోజు మనం వాటర్లో ఉంచుకొని తర్వాత బ్రష్తో నీట్గా దాన్ని సాఫ్ చేసుకున్న తర్వాత ఇది మనము 45 రోజులు నువ్వుల నూనెలో ఉంచుతుంట దీని ఒక కలర్ అనేది చేంజ్ అవుద్ది. మీరు చూస్తుంది ఈ కాయ అనేది రుద్రాక్ష అండి. నేను రుద్రాక్ష చెట్టు ఆ కాయలన్నీ వీడియో తీశాను. కాకపోతే ఈ కాయలు తీసిన తర్వాత చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. అందుకే ఈ కాయలు అనేవి కొంచెం ఇలా మగ్గినట్టు బాగా అయిపోయాయి. ఇది అనేది రుద్రాక్ష అండి. ఇలా వస్తుంది ఈ రుద్రాక్ష కాయల నుండి. సో నేను ఫస్ట్ టైం చూడడం రుద్రాక్ష కాయల్ని, రుద్రాక్ష చెట్టుని కూడా ఫస్ట్ టైం చూశాను. ఇదిగోండి రుద్రాక్షలు ఇలా ఉంటాయి. ఈ రుద్రాక్షలు అనేవి నేను ఇప్పుడు ఒకసారి వాటర్లో కడుగుతాను, చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇవి త్రిముఖ రుద్రాక్షలు అండి. ఇవి త్రిముఖ రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి.